సో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను మన ఐపీఎల్ 2025 యొక్క టీమ్ లిస్టు, ఆ టీమ్స్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఎలాగ నెక్స్ట్ వచ్చే ఐపీఎల్ 2025 కోసం చాలామంది ఆసక్తి ఉంది. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ చెన్నై సూపర్ కింగ్స్ కనుక చూసుకుంటే కనుక దిస్ ఇస్ ద ఫస్ట్ టీమ్ ఫర్ 2025 లిస్టు. సో చాలామందికి ఫేవరెట్ కూడా, ఎందుకంటే మన తలైవా ధోని ఆ టీంలో ఉన్నాడు కాబట్టి తెలుసు. సో చాలాసార్లు కప్పులు అయితే సాధించింది. దీని యొక్క ఓనర్ వచ్చి మనకి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్. సో కోచ్ వచ్చి మనకి యాక్చువల్గా స్టీఫెన్ ఫ్లెమింగ్. బట్ లైక్ ఏ స్టేడియంలో ఆడతారంటే వీళ్ళ ఓన్ పిచ్చెస్ వచ్చి ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడవచ్చు. సో నెక్స్ట్ వచ్చి టీంలో ఫస్ట్ బ్యాటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్స్ బేడీ అండ్ ఆండ్రే సిద్ధార్థ్. సో వీళ్ళందరూ కూడా ఈ టీంలో ఒక బ్యాట్స్మెన్లు అనమాట. సో నెక్స్ట్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే, సో ఈ టీంలో చాలా ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉన్నారని చెప్పొచ్చు. సో అందులో ఫస్ట్ రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, శ్యామ్ కుర్రాన్, లైక్ అంశుల్ కాంబోజ్, నెక్స్ట్ దీపక్ హూడా, జెమీ ఓవర్టన్, సో కామ్లేష్ నాగర్కోటి, దెన్ రామకృష్ణ ఘోష్ అండ్ రవీంద్ర జడేజా. సో ఇక్కడ ఆల్రౌండర్స్ జాబితాలో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అయితే చాలా జాగ్రత్త తీసుకుంది. సో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ని అయితే మటుకు తీసుకుందని చెప్పొచ్చు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, లైక్ ముఖేష్ చౌదరి, లైక్ గుర్జనీత్ సింగ్, నెక్స్ట్ నాదన్ ఎల్లీస్, దెన్ శ్రేయస్ గోపాల్ అండ్ మతీసా పతిరానా. సో ఈ అందరి బౌలర్స్లో మనకు తెలిసిన బౌలర్స్ బేసిక్గా చెప్పుకోవాలంటే సో పతిరానా ఐడియా ఉంది, అలాగే ఖలీల్ అహ్మద్ ఐడియా ఉంది, సో నాదన్ ఎల్లీస్ కూడా ఐడియా ఉంది. సో మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు అవ్వచ్చు. బట్ ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ విషయంలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బౌలింగ్లో పతిరానా ఉన్నాడు కాబట్టి టీం అయితే బాగుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి ఇక్కడ దీని యొక్క ఓనర్ ఎవరంటే జిఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఉంది. సో వీళ్ళ మెయిన్ కోచ్ వచ్చి హేమంగ్ బదాని. సో ఇక్కడ చూసుకుంటే ఇది అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుందన్నమాట వీళ్ళది ఢిల్లీ. సో టీం విషయానికి వస్తే కనుక సో వీళ్ళకి బేసిక్గా ఇక్కడ 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో టోటల్ 8 బ్యాట్స్మెన్స్ అయితే మటుకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు స్టబ్స్తో కలిపి. సో ఫస్ట్ కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, లైక్ జాక్ ఫ్రేజర్ మెక్కుక్, కరుణ్ నాయర్, పాప్ డూప్లెసిస్, దెన్ పెరియరియా, దెన్ అభిషేక్ పౌరెల్ అండ్ టీ స్టబ్స్. సో ఈ 8 మెంబర్స్ కూడా బ్యాట్స్మెన్స్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా మ్యాక్సిమం 9 మెంబర్స్ వరకు ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, లైక్ నాల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, దెన్ నెక్స్ట్ మన్వత్ కుమ్రాల్, త్రిపురానా విజయ్ అండ్ మాధవ్ తివారీ అండ్ అక్షర్ పటేల్. సో ఈ ఆల్రౌండర్స్ అంతమందిలో మనకు బాగా గుర్తుండేది ఏంటంటే అక్షర్ పటేల్ అయితే మటుకు చూడవచ్చు. వేలంపాట్లో కూడా మనోడు ఎక్కువ ధర అయితే మటుకి పలికాడు అనమాట. సో నెక్స్ట్ బౌలర్ విషయానికి వస్తే ఇక్కడ మిచెల్ స్టార్క్, నెక్స్ట్ నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, లైక్ దుస్మన్ చమీరా, దెన్ కుల్దీప్ యాదవ్. సో బౌలింగ్ విషయానికి వస్తే మటుకి చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఎటు చూసినా బ్యాట్స్మెన్ బౌలర్స్లో అయితే ఢిల్లీ క్యాపిటల్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఆల్రౌండర్ విషయంలో కొత్తగా న్యూ పర్సన్స్ అయితే మటు తీసుకోవడం జరిగింది. సో చూడాలి మరి ఎటువంటి రిజల్ట్ వస్తుందో ఢిల్లీ క్యాపిటల్. సో ఢిల్లీ క్యాపిటల్ టీం ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సిఎస్కే టీం సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దెన్ నెక్స్ట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ టీం గుజరాత్ టైటాన్స్. సో దీని యొక్క ఓనర్స్ వచ్చి సివిసి కెప్టెన్ పార్ట్నర్స్. బేసిక్ మీకు తెలుసు, కోచ్ వచ్చి ఆశిష్ నెహ్రా. బేసిక్గా ఎక్కడ జరుగుతాయండి? నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్. మెయిన్ బ్యాట్స్మెన్ చూసుకుంటే శుభ్మన్ గిల్, బట్లర్, కుసాగ్రా, రావత్, దెన్ రూదర్ఫోర్డ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్. సో బ్యాటింగ్ విధంగా చూసుకుంటే వీళ్ళు బేసిక్గా తీసుకున్న 6 మెంబర్స్ బ్యాట్స్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఆల్రౌండర్ విషయానికి వస్తే సింధు, లామ్రార్, వాషింగ్టన్ సుందర్, దెన్ హర్షద్ ఖాన్, కిషోర్, సాయి కిషోర్ మనకు తెలుసు, దెన్ నెక్స్ట్ జయంత్ యాదవ్, కరీం జనత్, సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్. సో ఇందులో బేసిక్గా కూడా ఆల్రౌండర్స్ కూడా బాగానే తీసుకున్నారు వీళ్ళు చూసుకుంటే, కానీ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్స్ కూడా బాగుంది. సో నెక్స్ట్ బౌలర్ విషయానికి వస్తే కసిగో రవడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మనోజ్ సుతారా, కొయిజీ, నెక్స్ట్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, కెజోరియా, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్. సో
ఆల్రౌండర్ అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మటుకి ఈ టీం అయితే చాలా బాగుంది. సో నా ఉద్దేశం ప్రకారం గుజరాత్ టైటన్స్ అయితే అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్, అటు ఆల్రౌండర్ని బ్యాలెన్స్గా తీసుకున్నా నాకు అర్థమైంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ఓనర్స్ వచ్చి కోల్కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇది రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ కోచ్ వచ్చి చంద్రకాంత్ పండిట్. సో బేసిక్ ఈడెన్ గార్డెన్స్లో దీని మ్యాచ్లు జరుగుతాయి. సో ఇక్కడ బ్యాట్స్మెన్ చూసుకుంటే రింకు సింగ్, క్వింటన్ డికాక్, గుర్బాజ్, లైక్ రఘువంశీ, పవెల్, దెన్ మనీష్ పాండే, సిసోడియా, అజింకా రహానే. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ విత్ న్యూ జనరేషన్ అయితే మటుకు ఉండడం జరిగింది. ఇక ఆల్రౌండర్ చూసుకుంటే కనుక వెంకటేష్ అయ్యర్, అంకుల్ రాయ్, మోయిన్ అలీ, రామ్దీప్ సింగ్, దెన్ ఆండ్రూ రసెల్. సో ఆల్రౌండర్స్లో అయితే స్ట్రాంగ్ ఆల్రౌండర్స్ అయితే మటుకు ఉండడం జరిగింది. సో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ తీసుకోకపోయినా స్ట్రాంగ్ ఆల్రౌండర్స్ అయితే మటుకు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక లైక్ బౌలర్స్లో చూసుకుంటే నార్జు, అరోరా, మార్కండే, జాన్సన్, మాలిక్, దెన్ రానా, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి. సో బౌలింగ్ పరంగా కూడా సో ఈ టీం అయితే మటుకి చాలా బాగుంది. సో నరైన్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ, నార్జ్ కానీ, లైక్ ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ స్టార్ కానీ బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ నైట్ రైడర్స్ టీం కూడా అన్నాట్లో బ్యాలెన్స్ చేసిందనే చెప్పొచ్చు. సో ఆల్రౌండర్స్ తక్కువ తీసుకున్నా కూడా అందులో క్వాలిటీ ఆల్రౌండర్స్ని ఎక్కువ తీసుకున్నారు, అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇది బాగా తీసుకుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టీం చూస్తే లక్నో సూపర్ జైంట్స్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్పిఎస్జి గ్రూప్ అనేది దీన్ని తీసుకుంది. జస్టిన్ లాంగర్ వచ్చి దీని కోచ్ అని చెప్పుకోవచ్చు. సో లైక్ ఎంకనాస్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఒకసారి టీం చూసుకుంటే కనుక బ్యాట్స్మెన్లో రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, మాక్రమ్, జుయాల్, హేమంత్ సింగ్, దెన్ బ్రిక్చి, దెన్ పూరన్. సో బ్యాటింగ్ విధంగా చూసుకుంటే అటు ఎక్స్పీరియన్స్ ఇటు యంగ్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. లెట్స్ ఈ ఆల్రౌండర్స్ చూసుకుంటారు. ఆల్రౌండర్లో మిచెల్ మార్క్స్, అబ్దుల్ సమద్, సహబద్ అహ్మద్, యువరాజ్ చౌదరి, దెన్ హంగ్రీకేర్, దెన్ కుల్కర్ని, ఆయుష్ పదోని. సో ఆల్రౌండర్ కూడా బాగున్నారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ బౌలర్స్ చూసుకుంటే ఆవేష్ ఖాన్, ఆకాశ్దీప్, సిద్ధార్థ్, దేవేన్ సింగ్, ఆకాశ్ సింగ్, దెన్ జోసెఫ్ యాదవ్, మయాంక్ యాదవ్, దెన్ మోషిన్ ఖాన్ అండ్ రవి బిషాని. సో బౌలింగ్ పరంగా అయితే స్ట్రాంగ్గానే ఉంది టీము. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టీం కూడా అన్ని బ్యాలెన్స్ ప్రకారం అంతా బాగా తీసుకుంది. సో వీళ్ళ కనుక పర్ఫెక్ట్ టీమ్ సెట్ చేసుకుంటే కనుక బాగా కొట్టవచ్చు. సో ఒకవేళ లక్నో జైంట్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. దెన్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చూసుకుంటే ఇక్కడ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిజిస్టర్ అయింది ఓనర్ పేరు. సో కోచ్ వచ్చి మహేలా జయవర్ధన్, వెన్యూ వచ్చి వాంఖేడే స్టేడియం, కెప్టెన్ వచ్చి హార్దిక్ పాండ్యా. సో దీని యొక్క బ్యాట్స్మెన్ చూసుకుంటే రోహిత్ శర్మ మన ఫేవరెట్ బ్యాట్స్మెన్, దెన్ సూర్యకుమార్ యాదవ్ మన ఫేవరెట్ బ్యాట్స్మెన్, దెన్ రోబిన్ మింజ్, లైక్ రిక్లటన్, లైక్ కృష్ణన్, సో జాకబ్స్ అండ్ తిలక్ వర్మ. సో బ్యాటింగ్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో ఆల్రౌండర్స్ చూస్తే నమిందీర్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, బావా, లైక్ పితూర్, దెన్ హార్దిక్ పాండ్యా. సో ఆల్రౌండర్ విషయంలో లాస్ట్ ప్రీవియస్గా ఉన్న ఆల్రౌండర్ల డీటెయిల్స్తో పోల్చుకుంటే ఈసారి ముంబై ఇండియన్స్ తక్కువ మంది ఆల్రౌండర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ బౌలర్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ కానీ, కరణ్ శర్మ, దీపక్ చాహర్, దెన్ గజ్నఫర్, దెన్ కుమార్, టోప్లే, సత్యనారాయణ, లైక్ టెండూల్కర్, విలియమ్స్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. తెలుసు కదా బౌలింగ్ డిపార్ట్లో బుమ్రా ఉంటే చాలు మనకి. సో బౌలింగ్ పరంగా అయితే మటుకి ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ పరంగా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఆల్రౌండర్ విషయంలో ఒక హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటే మటుకి కొంచెం చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం అయితే టీమ్ డేవిడ్ కానీ, పారెల్ కానీ ఇలాంటి బ్యాట్స్మెన్ ఉండేవారు, దానివల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. చూద్దారు ఈసారికి ఏమవుతుందో. సో మీరు కనుక ముంబై ఇండియన్స్ టీం అయితే ఫ్యాన్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ యొక్క కేపీఎస్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్స్. రిక్యూ పాయింటింగ్ వచ్చి కెప్టెను. న్యూ స్టేడియం మల్లాపూర్లో జరుగుతుంది అనమాట. సో బ్యాట్స్మెన్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, వదేరా, వినోద్, ఇంగ్లీష్, పన్ను, అవినాష్, సింగ్ అండ్ శశాంక్ సింగ్. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్ తప్ప మిగతా వాళ్ళందరూ పెద్ద ఎక్కువైతే కనబడట్లేదు. సో బ్యాటింగ్ ఇది. సో ఆల్రౌండర్ విషయంలో చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జెన్సెన్, ఒమాన్జీ, ఆర్యా, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్ అండ్ సైజ్. సో ఆల్రౌండర్ విషయంలో చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తగా ఉన్నారు. సో మార్కో జెన్సన్ కూడా సౌత్ ఆఫ్రికా టీమ్ ప్లేయరే,
కాబట్టి ఇటీవల సిరీస్లో బాగానే ఆడాడు బ్యాటింగ్ బౌలింగ్ పరంగా. సో చూసుకుంటే కనుక ఇదైతే బ్యాలెన్స్డ్గానే ఉంది. సో నెక్స్ట్ ఇంకా బౌలర్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, చాహల్, విజయ్ కుమార్, ఠాకూర్, ఫెర్గ్యూసన్, సెన్, బార్టెల్, ప్రవీణ్ దుబే. సో ఇక్కడ చూసుకుంటే బౌలింగ్లో హర్షదీప్ సింగ్ ఎలాగా ఉన్నాడు, చాహల్ కూడా ఉన్నాడు. సో బౌలింగ్ కూడా పర్లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది. సో మీరు కనుక పంజాబ్ టీమ్ లైక్ ఫ్యాన్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ యొక్క ద రాయల్ స్పోర్ట్స్ గ్రూప్, దెన్ రాహుల్ ద్రావిడ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. సో దీని యొక్క బ్యాట్స్మెన్ చూసుకుంటే కనుక సంజు శాంసన్, శివం దూబే, సూర్యవంశీ, రాథోర్, హెట్మైర్, జైస్వాల్, జూరెల్, రియన్ పరాగ్. సో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, జస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. లెట్స్ సీ ఆల్రౌండర్ చూసుకుంటే నితీష్ రాణా, యుజ్వేంద్ర సింగ్. ఇక్కడ మనం డిసప్పాయింట్ అవ్వాల్సింది ఆల్రౌండర్ విషయంలో చూసుకుంటే ఇక్కడ 2 మెంబర్సే ఉన్నారు. సో నెక్స్ట్ బౌలర్ చూసుకుంటే ఆర్చర్, బ్యాటింగ్ కూడా చేయగలడు కొంచెంగా, తీక్షానా, అశరంగా, మధ్వల్, దెన్ కార్తికేయ సింగ్, దేశపాండే, ఫరూకీ, మపస్కా, శర్మ, సందీప్ శర్మ. సో వీళ్ళు బౌలింగ్ పరంగా అయితే పర్లేదు. ఎటు వచ్చి రాజస్థాన్ రాయల్స్లో ఆల్రౌండర్స్ కొరత అనేది కొంచెం తక్కువ ఉంది. సో మీరు కనుక రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. సో ఇక్కడ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఈ ఓనర్స్ అని చెప్పుకోవచ్చు. సో యాండీ ఫ్లవర్ జింబాబ్వే మాజీ ప్లేయర్ కోచ్ అవ్వచ్చు, కోచ్ కింద ఉన్నాడు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ జరుగుతాయి. సో ఇక్కడ టీం చూసుకుంటే రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్ అండ్ చికారా. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మన కోహ్లీ ఉన్నాడు కాబట్టి సో బ్యాటింగ్ కొంచెం బాగుందని చెప్పొచ్చు. తక్కువ మంది బ్యాట్స్మెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్రౌండర్ విషయానికి వస్తారు. సో లివింగ్స్టోన్, పాండ్యా, స్వప్నల్ సింగ్, డేవిడ్, షెఫర్డ్, బందాగే, బెటెల్. సో ఇక్కడ ఆల్రౌండర్ విషయంలో చూసుకుంటే బాగానే ఉంది టీము. సో బేసిక్గా మంచి క్వాలిటీ అయిన ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. సో ఈ వీళ్ళకి ఆల్రౌండర్ పరంగా అయితే మటుకి డెఫిసిట్ అయితే ఉండే ఛాన్స్ లేదు, కొరత అయితే మటుకి ఉండే ఛాన్స్ లేదు. సో బౌలర్ చూసుకుంటే హ్యాజల్వుడ్, డార్, శర్మ, భువనేశ్వర్ కుమార్, తుషారా, నింగ్డి, సింగ్, రాతి అండ్ ఎస్ దయాల్. సో బౌలింగ్ పరంగా కూడా ఈ టీం స్ట్రాంగ్గానే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టీం అయితే సో టీం కూర్పుని బట్టి, టీం డిజైన్ బట్టి ఆ టాలెంట్ అయితే మటుకు ఉంటుంది. సో టీం డిజైన్ చేయడానికి సరిపడా ఆటగాళ్ళు అయితే మటుకు ఈ టీంలో ఉన్నారు. సో మీరు కనుక రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సన్ రైజర్స్ హైదరాబాదు. సో సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళు ఓనర్సు లైక్ డానియల్ వెటోరీ ఈజ్ ద కోచ్. దెన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్లో ఆడతారు. సో ఇక్కడ బ్యాట్స్మెన్ చూసుకుంటే ఇషాన్ కిషన్, అర్వి థైడ్, మనోహర్, ద నెక్స్ట్ వర్మ, సచిన్ బేబీ, క్లాషిన్ అండ్ టీమ్ లైక్ ట్రావిస్ హెడ్. సో మన టీం కాబట్టి, మన తెలుగు టీం కాబట్టి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బ్యాటింగ్ పరంగా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ బేసిక్గా చూసుకుంటే ఇషాన్ కిషాన్ వచ్చాడు, క్లాషిన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. సో అభినవ్ మనోహర్, దెన్ వీళ్ళు బాగానే ఆడుతారు. సో నెక్స్ట్ ఆల్రౌండర్ విషయానికి వస్తే హర్షిత్ పటేల్, బ్యారీడాన్ కేర్స్ అండ్ మెండీస్, దెన్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి. సో ఇక్కడ ఆల్రౌండర్ విషయంలో తక్కువ మంది ఉన్నా కూడా మనకి క్వాలిటీ అయిన ఆల్రౌండర్స్ ఉన్నారు మనకి. సో అభిషేక్ శర్మ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ చాలా స్ట్రాంగ్గా మనకి ఆడే ఛాన్స్ ఉంది. సో ఆల్రౌండర్ విషయంలో అయితే మనకి కొరత అయితే లేదని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ బౌలర్ విషయానికి వస్తే మహమ్మద్ సమీ, రాహుల్ చహార్, జంపా, సిమ్రజ్జీత్ సింగ్ అండ్ అన్సారీ, ఉనద్కద్, మలింగా అండ్ కమిన్స్. సో బౌలింగ్ పరంగా కూడా చూసుకుంటే సో మనం బౌలింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన సన్ రైజర్స్ యొక్క టీం ప్రొడక్షన్ యాక్చువల్గా. సో ఈ టీం ప్రకారం అంటే ఈ స్క్వాడ్ ప్రకారం మనం ఒక బలమైన జట్టును అయితే మటుకి డిజైన్ చేసుకోవచ్చు. సో ఈసారి మనకి కప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇక్కడ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసిన ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఎటువంటి వీడియోస్ క్రికెట్ కోసం చేస్తే మీకు బాగుంటుందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.